హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈ వీడియోలో ఫైనల్‌గా నేనైతే మా ఫ్యామిలీకి, మా చిట్టి తండ్రికి ఇండియాకి బాయ్ బాయ్ చెప్పేసి యూఎస్ఏకి ట్రావెల్ చేయాల్సిన టైం అయితే వచ్చేసిందండి ఇక్కడ. ఇక్కడైతే నాకు సెండ్ ఆఫ్ చేయడానికి అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళైతే నేటివ్ నుంచి బెంగుళూరుకి వచ్చారు. సో, ఆ రోజు మార్నింగ్ నుంచే చాలా పనులైతే పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం అన్నీ ఫినిష్ చేసేసుకున్నామండి. ఇంకా అమ్మతో టైం స్పెండ్ చేసి, ఫ్యామిలీతో అలానే హ్యాపీకి కొన్ని వీడియోస్ తీయాల్సినవి పెండింగ్ ఉండింటే మొత్తం అన్నీ ఇలా నేమ్ రివీల్ వీడియో, తర్వాత అన్నప్రాసన వీడియో మొత్తం అన్నీ ఇలా క్యాప్చర్ చేసేపాటికి టైం అయిపోయింది. హెక్టిక్ డే అనే చెప్పొచ్చు ఆ రోజు. బట్ అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా ఆ రోజు ఫినిష్ అయ్యాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అయితే అన్ని పనులు పూర్తి చేసుకునే పాటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది. దేవునికి అంతా మంచి జరగాలి అని నమస్కరించుకొని, అలానే అమ్మ నాన్న పాదాలకు నమస్కరించుకొని, అత్తయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని మొత్తం అందరికీ సెండ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎప్పుడైతే నేను అమ్మ నాన్న కాళ్ళకు నమస్కరించేసుకున్నానో అప్పుడు అనేబుల్ టు కంట్రోల్ మై టియర్స్ ఏడ్చేశాను బాగా. నా నుంచి అమ్మ వాళ్ళు కూడా ఏడ్చేశారు. చాలా బాధపడ్డారు. బట్ దట్స్ ఓకే. మా నాన్న బాధపడ్డం అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను. యాక్చువల్‌గా నాకు అప్పగింతలు జరిగినప్పుడు కూడా నాన్న ఏడ్చిన వీడియో నేనెక్కడ చూడలేదు. సో, ఫస్ట్ టైం ఇక్కడ క్యాప్చర్ చేసిన వీడియో చూసి నాకు చాలా అంటే చాలా బాధేసింది. అంటే ఎందుకు బాధ అంటే నన్ను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా గారాబంగా పెంచారు. ఎక్కడికి దూరం పంపించలేదు. చదువుకోవడానికి కూడా పంపించడానికి చాలా ఆలోచించారు. అంటే ఎలా ఉంటానో ఏంటో అనేసి చాలా జాగ్రత్తలు చెప్పేవారు. ఈవెన్ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నా కూడా ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించేవాడు. అలాంటిది జాబ్‌కి హైదరాబాద్‌కి, బెంగుళూరుకే పంపించారు. కానీ మరి ఇంత దూరం నాకు ఆపర్చునిటీ వస్తుంది అని ఎవ్వరైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అలాంటిది మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఇంత దూరం పంపించాలి అంటే ఏ పేరెంట్స్‌కైనా ఎవరికైనా కంగారుగా ఉంటుంది కదా! భయపడతారు కదా! అది దట్టు నేను ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నానండి ఇక్కడ. నాతో పాటు మా ఫ్యామిలీ రావట్లేదు. మా ఆయన కూడా రావట్లేదు. సో, నేను ప్రస్తుతానికి ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి చాలా టెన్షన్ అవుతున్నారు మా పేరెంట్స్. అయ్యారు కూడా. బట్ అట్ ద సేమ్ టైం చెప్పాలి అంటే ప్రౌడ్ పేరెంట్స్ అండ్ ప్రౌడ్ హస్బెండ్ అండి. చాలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. చాలా మందికి చెప్పుకున్నారు ఇలా ఆపర్చునిటీ వచ్చింది. మా పాప అమెరికాకి వెళ్తుంది అనేసి చాలా ప్రౌడ్‌గా చెప్పుకున్నాడు. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నా కూతురు అమెరికాకి వెళ్తుంది అనేసి. సో, ఇంకా ఏ పేరెంట్స్‌కైనా ఏం కావాలండి, ఎప్పుడు ఎక్కడికి పంపించని వాళ్ళు నన్ను అంత దూరం యుఎస్ఏకి నా డ్రీమ్స్ నేను అచీవ్ చేయడానికి వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా, వాళ్ళకు భయాలున్నా సరే మా హస్బెండ్ కానీ, మా అమ్మ వాళ్ళు కూడా, మా అత్తయ్య వాళ్ళు కానీ, అన్నయ్య వాళ్ళు కూడా ఎవ్వరు నాకైతే అడ్డు చెప్పకుండా ఓకే వెళ్ళు, మేము చిన్నోడిని మేము చూసుకుంటాం అనేసి ధైర్యం చెప్పడంతోనే నేనైతే ఇంత దూరం ట్రావెల్ చేసి రాగలిగాను. అండ్ మా ఫ్యామిలీలో హోల్ ఫ్యామిలీలో ఫస్ట్ టైం యూఎస్ఏకి ట్రావెల్ చేస్తున్న పర్సన్‌ని నేనండి. అందుకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా! ఫస్ట్ టైం ఎవ్వరు వెళ్ళలేదు ఇంతవరకు. నేనే ఫస్ట్ టైం వెళ్తున్నాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం టెన్షన్‌గా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎలా ఉంటుంది, ఇంతవరకు ఎవ్వరు ఎక్స్‌పీరియన్స్ చేయలేదు, షేర్ చేసుకోలేదు ఇలా ఉంటుంది అనేసి. ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి వాళ్ళకు టెన్షన్ ఉంటుంది. నేనొకటే, తర్వాత పెళ్ళి కాకున్నప్పుడు వెళ్ళడం ఒకటి, పెళ్ళి అయ్యాక తర్వాత చిన్న బాబుని వదిలి వెళ్ళడం. యెస్, మా బాబు చిన్న బాబు వదిలి రావాలి అంటే నాకు అవ్వలేదు. ఈవెన్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు కూడా నా మనసు ఎలా ఉన్నిందంటే వెళ్ళిపోదామా, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం, ఎందుకు చిన్న బాబుని వదిలేసి రావడం. బట్ నో, మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో, వీ నీడ్ టు యుటిలైజ్ దట్ అనిపించింది. చాలా అంటే చాలా ఆలోచించాను. యాక్చువల్‌గా ఇంత దూరం రావడానికి కారణమైతే ఒక రకంగా మా హస్బెండ్ అనే చెప్పాలి నాకు. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చాక నేనైతే డిసైడ్ అయిపోయా వెళ్ళకూడదు అనేసి. కానీ మా ఆయన ప్రతిరోజు మోటివేట్ చేసేవారు. ఇలాంటి ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాంటిది నీకు ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చింది. యూజ్ చేసుకో, యుటిలైజ్ చేసుకో అండ్ ఎక్స్‌ప్లోర్ చేసిరా యూఎస్ఏ. నీకు నచ్చలేదా 1 ఇయర్‌లో బ్యాక్ వచ్చేసేయి. బట్ గో అండ్ ఎక్స్‌ప్లోర్ ద యూఎస్ఏ అని చెప్పారు. చాలా అంటే చాలా మోటివేట్ చేశారు. అమ్మ వాళ్ళు
భయపడ్డారు గానీ, వాళ్ళకు ఎంత హ్యాపీనెస్ తెలుసా? చుట్టుపక్కల వాళ్ళు "ఏమ్మా మీ అమ్మాయి ఊరెళ్తుందా? యూఎస్ఏకెళ్తుందంట కదా!" అంటే వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ మా అన్నయ్య వాళ్ళైతే చాలా కేరింగ్ అండి. వాళ్ళకైతే ఫస్ట్‌లో అస్సలు ఇష్టం లేదు నన్ను ఇంత దూరం పంపించాలి. అది దట్టు అందరి కన్సర్న్ ఏంటి అంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కదా! అందుకు వాడిని వదిలేసి ఎలా వెళ్తుంది అనే క్వెషన్ మార్క్ అందరిలో ఉండింది. బట్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇన్‌లాస్ ఫ్యామిలీ అండ్ తర్వాత అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అందరూ నన్ను ధైర్యం చెప్పి పంపించారండి. మేమున్నాం, మేము చూసుకుంటాం. నువ్వు అక్కడ సెటిల్ అయిన తర్వాత నీకంతా అక్కడ ఓకే అయిన తర్వాత నువ్వు బాబుని పిలుచుకెళ్ళు అనేసి నాకు అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ధైర్యం చెప్పడంతోనే నేను ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చాను. సో, అలా టాటా బాబాయ్ చెప్పేసి ఫైనల్‌గా నాకు చాలా ఇష్టమైన టెంపుల్‌కైతే వెళ్ళేసొచ్చామండి. ఆ రోజు ఈవినింగ్ టైం అయిపోతుంది అని చెప్తున్నా కదా! అయినా సరే నాకెందుకో ఈవినింగ్ వెళ్ళేసి రావాలి ఒకసారి అనిపిచ్చింది. సో, వెంకటేశ్వర స్వామి, తర్వాత శివయ్య, గణపయ్య అందరూ అక్కడే ఉన్నారు. సో, అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని ఏమీ ఆటంకం జరగకుండా క్షేమంగా వెళ్ళి, క్షేమంగా అక్కడ రీచ్ అవ్వాలి అనేసి నేను తర్వాత మా బుడ్డోడు, మా ఆయన వెళ్ళేసి నమస్కరించేసుకొని వచ్చేసాం. ఇలా అయితే ఫైనల్‌గా ఎయిర్‌పోర్ట్‌కొచ్చాం. యాక్చువల్‌గా ఆ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేటప్పుడు చాలా స్టోరీనే జరిగిందండి మాకు. టూ క్యాబ్స్ బుక్ చేసుకున్నాం. ఒక దాంట్లో అన్నయ్య వాళ్ళు, తర్వాత ఒక దాంట్లో మేమైతే వచ్చాము. మేమొచ్చిన దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అతనైతే డ్రింక్ చేశారు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. 1 అవర్, 1½ అవర్ అవుతున్నా సరే మమ్మల్ని అక్కడక్కడే తిప్పుతున్నాడు గానీ ఎయిర్‌పోర్ట్‌కైతే తీసుకురాలేదు. ఫైనల్‌గా మాకైతే డౌట్ వచ్చేసింది. ఇదేదో రాంగ్ రూట్‌లో వెళ్తున్నారు అనేసి అక్కడే ఆపేసి తర్వాత ఇంకొక క్యాబ్ బుక్ చేసుకొని రావడానికి చాలా లేట్ అయిపోయింది. కావాలనే మేము ఎర్లీగా బయలుదేరాం ఎయిర్‌పోర్ట్‌కి. ఒక 1 అవర్ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు అనేసి. బట్ అలా అవుతుంది అనుకోలేదు. మొత్తానికైతే ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాం. వచ్చేపాటికి 11:30 అయింది. నా ఫ్లైట్ వచ్చేసి 1:50కి. ఇంకోటేంటంటే నాకు వెబ్ చెక్ ఇన్ కూడా అవ్వలేదు. అదొక టెన్షన్ అయిపోయింది. నాకు ఆన్‌లైన్‌లో వెబ్ చెక్ ఇన్ అవ్వలేదు, ఎర్రర్ వస్తుంది. సో, లేట్ అయ్యే కొద్దీ అదొక టెన్షన్ అయిపోయింది. నేను లోపల ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాలి. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను. సో, ఎలా ప్రాసెస్ ఉంటుంది ఏంటి అని తెలీదు. ఇక్కడ చూడండి మా బుడ్డోడు నన్నే చూస్తున్నాడు. ఎక్కడికమ్మా నువ్వు వెళ్తున్నావు నన్ను వదిలేసి అన్నట్టుగా చూస్తున్నాడు. బట్ ఓకే, మా ఫ్యామిలీకి అయితే ఇలా సెండ్ ఆఫ్ చెప్పేసి లోపలికైతే వచ్చేసానండి. ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను కదా! నాకైతే చాలా టెన్షన్ ఉండింది. ఫియర్‌నెస్ ఉండింది. ఎలా హ్యాండిల్ చేస్తాను? నేనొక్కటే హ్యాండిల్ చేయగలుగుతానా అనేసి. ఎప్పుడు వెళ్ళినా ఎవరో ఒకరు నా దగ్గర ఎయిదర్ పేరెంట్స్ లేదా మా హస్బెండ్ ఉండేవారు. మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడికెళ్ళాలన్నా ఈవెన్ చిన్న చిన్న పనులకైనా అన్నయ్య వాళ్ళు లేదా మా ఆయన, అమ్మ వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం నేను ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నాను. చాలా హ్యాపీనెస్ అలానే బాధ కూడా ఉండింది. టెన్షన్ ఉండింది. సో, ఇక్కడైతే ఫస్ట్ లోపలికి రాగానే చెక్ ఇన్ చేసేసాము. చెక్ ఇన్ చేయడానికి అక్కడ హెల్ప్ చేస్తారు. సో, చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకున్నాను గానీ నేను వెయిట్ చెక్ చేసుకొని వచ్చాము ఇంట్లో కరెక్ట్‌గా. నేనొచ్చేసి ఎయిర్ ఫ్రాన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ అయితే బుక్ చేశారు నాకు. సో, డెల్టా ఎయిర్‌లైన్స్‌లో చెప్పారు కరెక్ట్‌గానే. సో, నేను ఎక్స్ట్రా ల్యాప్‌టాప్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. కొద్దిగా లగేజ్ అనేది వెయిట్ అనేది ఎక్సెస్ అయిపోయింది. సో, వాళ్ళొచ్చేసి మేము ఇంత అలో చేయము. సో, ఎగ్జాక్ట్‌గా ఇంత ఉండాలి అని చెప్పేపాటికి నేను మరీ కొన్ని వస్తువులన్నీ తీసి పెట్టేపాటికి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. సో, టెన్షన్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్‌కెళ్ళాలి, ఇంకా చెక్ ఇన్ బ్యాగ్స్ పంపియాలి. సో, 12:30 అయిపోయింది. నాదైతే 1:50కి ఫ్లైట్ ఉంది. 12:30 అయిపోయింది. అమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఎవ్వరు వెళ్ళలేదు. సో, నేను ఫ్లైట్ ఎక్కేదాకా వాళ్ళు కూడా బయటే వెయిట్ చేసి తర్వాత వాళ్ళు ట్రావెల్ అయ్యారు. ఇక్కడ చూస్తే నేనైతే సెక్యూరిటీ చెక్ మొత్తం చేసేసుకొని ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడానికైతే వచ్చేసాను. ఎందుకు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇన్ని సార్లు చెప్తున్నాను అంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రీమ్ అండి. ఫ్లైట్ ఎక్కేసి అలా చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి వెళ్తున్నామంటే చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. చాలా హ్యాపీ అనిపించింది. ఓ మై గాడ్ అనిపించింది. ఫస్ట్ టైం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఇక్కడైతే మొత్తం ఆన్ బోర్డ్ చేసేసి ఫ్లైట్లోకి అయితే ఎక్కేస్తూ ఉన్నాను. ఇలా అయితే లోపలికి వెళ్ళాము.
లోపలికెళ్ళి చూస్తే చాలా అంటే చాలా సీట్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఆ మాత్రం ఎక్సైట్‌మెంట్ అన్నా ఉంటుంది. నేనైతే నాది లాస్ట్ మొమెంట్‌లో ఈ ట్రావెల్ అనేది కన్ఫర్మ్ అయింది. ఆ ఫ్రైడేకి, వీకెండ్‌కి. సో, లాస్ట్ మొమెంట్ కాబట్టి నాకు సీట్ వాళ్ళు బుక్ చేసేపాటికి ఎక్కడ విండో సీట్ ప్రిఫర్ చేశాను కానీ, విండో సీట్స్ అయితే ఎక్కడా లేవు. సో, ఎక్కడో ఒక దగ్గర వచ్చేసింది నాకు. నాకేం అర్థం అవ్వలేదు. కొద్దిగా డిసప్పాయింట్ అయ్యా చూడగానే. ఓకే. నేనిక్కడ వెళ్తున్న ఫ్లైట్ వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ కాదండి. కనెక్టివ్ ఫ్లైట్. నేను మరీ ఇక్కడ ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో తర్వాత మరీ అక్కడ ఫ్లైట్ అనేది మారాలి. సో, ఓకే. అక్కడైనా నాకు విండో సీట్ వస్తుందేమో అనే హోప్‌తో ఈ ఫ్లైట్ ఎక్కాను. ఇక్కడైతే విండో సీట్ రాలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అర్రే! ఏంటిది, కనీసం నేను ఫ్లైట్‌లో ఎక్కి తర్వాత విండో సీట్‌లో కూర్చొని అలా కొన్ని వీడియోస్ చూస్తూ లేదా బయట చూస్తూ కొంచెం అలా ఉండేది అనుకున్నాను గానీ, కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఇలా అయితే మొత్తం అంతా క్యాబిన్ బ్యాగ్ తర్వాత ల్యాప్‌టాప్ బ్యాగ్ అయితే అలో చేశారండి ఎయిర్‌లైన్స్‌లో. సో, 2 బ్యాగ్స్ తీసుకొనేసి మొత్తం అంతా పైన సెట్ చేసేసి విండోలో మొత్తం అంతా విండో సీట్స్ లేదు కాబట్టి ఇంకా రాని వాళ్ళ సీట్‌లోకెళ్ళేసి ఇలా అయితే కొద్దిగా వీడియో తీసేసుకొని ఒక్క నిమిషం అలా బయటికొచ్చేసాను. ఇలా వచ్చి నా సీట్‌లో నేనైతే సెట్ అయిపోయాను. ఇక్కడ రాగానే వాళ్ళు మనకైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా! చాలా సేపు జర్నీ ఉంటుంది అనేసి ఇలా మనకు ఒక పిల్లో, బెడ్‌షీట్, తర్వాత హెడ్‌ఫోన్స్, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంటుందండి ఇక్కడ. మన దగ్గర యూఎస్‌బీ ఉంటే సరిపోద్ది కేబుల్. సో, చాలా సేపు కాబట్టి జర్నీ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా వీలుండేలాగా చేశారు. ఇక్కడ చిన్నగా టీవీ పెట్టారు గానీ, అసలు తెలుగు ఛానల్సే లేవండి. చాలా డిసప్పాయింట్ అయిపోయా. అయ్యో! నాకైతే ఓకే. గ్లోబ్ ఓపెన్ చేసి అది ఇది చూసుకుంటూ కూర్చున్నా. ఇక్కడైతే వెయిట్ ఎక్కువైపోయింది అనేసి నా చెప్పల్స్ తీసేసి నా బరువున్న షూ అయితే వేసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో, నాకైతే షూ అంతగా అలవాటు లేదు కాబట్టి చాలా గజిబిజిగా ఉండింది. ఫ్లైట్ ఎక్కగానే తీసేసా, పక్కన పడేసేదాన్ని కాసేపు. ఇంకా ఎక్కి ఒక 1 అవర్ కాగానే తినడానికి అలా ఇచ్చారు. ఏమిచ్చారు అనేది షార్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను. అది తినేసి వాళ్ళిచ్చిన జ్యూస్ తాగేసి అప్పుడైతే నైట్ అయిపోయింది కదా! నేను చెప్పాను. సో, 3:00 అలా ఇంకా పడుకొని మార్నింగ్ లేచేపాటికి ఇక్కడైతే మరి బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వడానికైతే వాళ్ళు రెడీ అయిపోయారు. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇచ్చారు. నేనైతే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మార్నింగే నాన్ వెజ్ ఆమ్లెట్ వచ్చింది. సో, చేసేసి అలా టిఫిన్ చేసేపాటికి 8:30కి నేనైతే ప్యారిస్‌లో రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయే టైంకి ఇంకా ఆగలేక నేను విండో సీట్‌లో ఒక అమ్మాయి కూర్చుంటే ఆ అమ్మాయికైతే ఫోన్ ఇచ్చి వీడియో అయితే తీయించుకున్నానండి. ఓకే. ఫైనల్‌గా ఇక్కడైతే నేను ప్యారిస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే రీచ్ అయ్యాను. 8:30కి రీచ్ అయ్యాను. తర్వాత కనెక్టివ్ ఫ్లైట్ వచ్చేసి నాకు 11:00 ఉంది. సో, ఇంకా సిమ్ అనేది పనిచేయదు కదా ఇంటర్నేషనల్ దాంట్లో. సో, వైఫై అనేవి అవైలబుల్‌గా ఉంటుందండి ఎప్పుడు ఎయిర్‌పోర్ట్స్‌లో. సో, నేను దిగ్గానే వెంటనే వైఫై కనెక్ట్ చేసుకొని ఫ్యామిలీస్‌కి ఇన్ఫార్మ్ చేశాను. ఇలా ఒక ఫ్లైట్ అయితే దిగేశాను అనేసి. నేను వచ్చిన ఫ్లైట్ వచ్చేసి ఫస్ట్ ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్‌లో వచ్చాను. సో, ఇలా దిగాను. తర్వాత కనెక్టివ్ ఫ్లైట్‌కి ఇంత కొంచెం టైం ఉంది అని చెప్పేసి నేనైతే అక్కడ ఫ్రెష్ అయిపోయాను. ఇలా ఫ్రెష్ అయిపోయి ఇక్కడొచ్చేసి సెక్యూరిటీ చెక్ మరీ జరుగుతుందండి ప్యారిస్‌లో. ఇక్కడ ఒక స్టోరీనే జరిగింది. యాక్చువల్‌గా అక్కడ సెక్యూరిటీ మన ఇండియాలో బెంగుళూరులో సెక్యూరిటీ చెక్ చేసి ఇమిగ్రేషన్ చేసేటప్పుడు నాకేం ప్రాబ్లమ్ అవ్వలేదు. ఇక్కడ ప్యారిస్‌లో సెక్యూరిటీ చెక్ చేసేటప్పుడు నా క్యాబిన్ బ్యాగ్‌లో పర్ఫ్యూమ్ ఉంది. ఓకే. లిక్విడ్స్ ఏవి అలో లేదు అన్నారు. సో, నాకంత ఐడియా లేదు అందులో నేను పర్ఫ్యూమ్ పెట్టాను అనేసి. ఆ బ్యాగ్ వచ్చేసి మామూలుగా వచ్చే లైన్ కాకుండా సెపరేట్ లైన్‌లో వెళ్ళిపోయింది క్యాబిన్ బ్యాగ్. దానికి నేను చాలా సేపు వెయిట్ చేశాను. నియర్లీ 45 మినిట్స్ అక్కడ వెయిట్ చేశానండి. మరి చెక్ చేసి ఏముందా అని నాకే డౌట్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే అందులో పర్ఫ్యూమ్ ఉంది. ఆమె అటు ఇటు తిప్పేసి చూసి తర్వాత వేరే వాళ్ళకి చూయించి దలోనా చేసి ఫైనల్‌గా నా చేతికైతే ఒక 45 మినిట్స్ తర్వాత పర్ఫ్యూమ్ వెనక్కిచ్చి ఓకే. యూ కెన్ గో అనింది. హమ్మయ్య అనుకునేసి ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాను. ఎంతైనా కొంచెం టైం ఉన్నా లేకపోయినా మనకు తెలియని ప్లేస్ కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళి అక్కడ కూర్చోవడం
కూర్చోవడం బెటర్ అనిపించింది. సో ఫాస్ట్ మనం భయపడాల్సిన అవసరం లేదండి. ప్రతి చోట ఎయిర్‌పోర్ట్‌లో అయితే ప్రతి చోట ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటానే ఉంటారు. ఎక్కడికెళ్ళాలన్నా మనకు బోర్డ్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. వాటిని చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు మన డెస్టినేషన్‌కి, అక్కడెక్కడికెళ్ళాలి అనేసి రూట్స్, గేట్స్, వాటికి ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా టెర్మినల్స్ మొత్తం అన్నీ చేసేసింటారు. ఇక్కడ చూడండి ఎమిరేట్స్ ఎంత పెద్దగా ఉందో ఫ్లైట్. అలానే ఎయిర్ కెనడా కూడా చూశాను. ఇలా చాలా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కబోతున్న సెకండ్ ఫ్లైట్ వచ్చేసి డెల్టా ఎయిర్‌లైన్స్ అండి. సో ఇక్కడ నుంచి నేను డైరెక్ట్‌గా డెట్రాయిట్‌కి రీచ్ అవుతాను. నేను వెళ్తున్న సిటీకి డైరెక్ట్‌గా ఎయిర్‌పోర్ట్ లేదు. సో డెట్రాయిట్‌లో దిగిన తర్వాత ఒక 20-30 మినిట్స్ ట్రావెల్ చేయాలి నేనున్న ప్లేస్‌కి. సో నేను ఈ ప్యారిస్‌లో అంటే ఫస్ట్ ఫ్లైట్ దిగ్గానే మా ఫ్రెండ్స్‌కి ఇన్ఫార్మ్ చేశాను. ఇలా ఇక్కడ దిగేసి నెక్స్ట్ ఫ్లైట్ ఇంతకుంది. సో ఈ టైంకి నేను రీచ్ అవుతాను అనేసి మా ఫ్రెండ్స్‌కైతే ఇన్ఫార్మ్ చేసేసాను. ఇలా అయితే నేను ఫ్రెష్ అయిపోయి సెకండ్ ఫ్లైట్ ఎక్కడానికైతే వచ్చానండి. డెల్టా ఎయిర్‌లైన్స్ ఎక్కుతున్నా. అయితే మధ్యలో నాకు ఫోటో తీయడానికి డైరెక్ట్‌గా అక్కడ ఉన్న వాళ్ళనే అడిగా నేను. ఫోటో తీస్తారా అనేసి. పాపం వాళ్ళు కూడా అసలేమనుకోకుండా ఒక వీడియో నేనున్న వీడియో క్యాప్చర్ చేసి అలానే ఫోటోస్ కూడా తీసిచ్చారు నాకు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇక్కడైతే సెకండ్ ఫ్లైట్ ఎక్కుతున్నా. నేను ఎక్కేపాటికి ఇక్కడ చూస్తే కనీసం ఇక్కడన్నా నాకు విండో సీట్ వస్తుందా అంటే ఇక్కడ మరీ ఘోరం అండి. మధ్యలో సీట్ వేసేసారు. మధ్యలో సీట్ వచ్చింది నాకు. సో అటు వెళ్ళలేను, ఇటు వెళ్ళలేను. చాలా ఇబ్బంది ఇక్కడైతే. ఇలాంటి సీట్ వస్తే మాత్రం మనకు ఎయిదర్ కార్నర్స్‌లో అన్నా వస్తే పర్లేదు. నాకు ఫస్ట్ ఫ్లైట్‌లో కార్నర్ సీట్ వచ్చింది. హమ్మయ్య! ఒక రకంగా బెటర్ అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే నేను మధ్యలో కూర్చున్నాను. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కేప్పుడు ఫస్ట్ ఫ్లైట్‌లో నాకు బెల్ట్ ఎలా పెట్టుకోవాలో కూడా చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయానండి. అందుకు సెకండ్ ఫ్లైట్‌లో ఎలా పెట్టుకోవాలో చూయిస్తున్నాను. ఇలా బెల్ట్ అయితే పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్. ఇక్కడ ప్యారిస్ నుంచి డెట్రాయిట్‌కి అయితే వెళ్ళాలి. ఇంత టైం 9 అవర్స్ చూయిస్తుంది డెస్టినేషను. సో ఎక్కగానే సాఫ్ట్ డ్రింక్స్ ఇచ్చారు. నేనైతే స్ప్రైట్ తీసుకున్నాను. ఆలోపు ఇక్కడ కూడా మాకు రెస్ట్ తీసుకోవడానికి దిండు, పిల్లో, తర్వాత ఇయర్ ఫోన్స్, బెడ్‌షీట్ కూడా ఇచ్చారు. చాలా అంటే చాలా చలేస్తుందండి. నేను ఫేస్ చేసిన మెయిన్ ఇష్యూ ఫ్లైట్‌లో వచ్చేసి ఏసీ ఫుల్గా ఉంటుంది. చాలా చలేస్తుంది. కంపల్సరీ మీరు వచ్చేటప్పుడు షూ, తర్వాత స్వెటర్ తెచ్చుకోండి. స్వెటర్ లేదంటే జాకెట్ తెచ్చుకోండి, వేసుకోండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. నేనైతే చాలా ఫేస్ చేశాను. అందుకే చెప్తున్నాను. బెడ్‌షీట్ ఉంటుంది. బట్ స్టిల్ మనం స్వెటర్ ఆర్ జాకెట్ వేసుకొని వస్తే చాలా యూజ్ అవుతుందండి. నేనైతే క్యాబిన్ బ్యాగ్‌లో ఉన్నింది వేసుకొని పెట్టేసుకున్నాను. మీకు ముందే చెప్తున్నాను, అలర్ట్ అవుతారు ఎవరైనా తెలియని వాళ్ళు అనేసి. ఇలా అయితే ఎక్కగానే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిపోతే లంచ్ ఇచ్చారులేండి. ఇంకెందుకు చెప్తారు, కొద్దిగా బాగుంది, కొద్దిగా బాగాలేదు. షార్ట్‌లో అయితే చూపిస్తాను ఏం పెట్టారు అనేసి. ఇలా లంచ్ అయితే చేసేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కన్నడ మూవీ కాంతారా కనిపించింది. హమ్మయ్య అనేసి ఒక 2 అవర్స్ అలా మూవీ చూసి ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేశాను. కాసేపు గేమ్స్ ఆడుకొని తర్వాత ఏవో కొన్ని సిరీస్ అయితే చూసి టైం పాస్ చేశాను. గ్లోబ్తో ఆడుకున్నాను కాసేపు అయితే. తర్వాత ఇంకా రీచ్ అయిపోయామండి. ఇక్కడికి రీచ్ అయిపోయి ఇంకా బయటికైతే వచ్చేసాము. ఇంకా అమెరికాలో అడుగు పెట్టగానే నాకు ఇమిగ్రేషన్ టెన్షన్ పట్టుకొనేసింది. టు బీ ఫ్రాంక్ తెలీదు నాకు ఎందుకో. అక్కడ దిగి ఇమిగ్రేషన్ బోర్డు చూడగానే ఫియర్ వచ్చేసింది, వణుకు పుట్టేసింది. ఆగి జాకెట్ వేసుకున్నాను, స్వెటర్ టైప్ వేసుకొని నిలబడ్డాను లైన్లో. చాలా టెన్షన్ అయిపోయింది. సో బట్ నా ఇమిగ్రేషన్ 1 మినిట్లో అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కడ ఏ ప్రాబ్లమో అవ్వలేదు నాకు. ఫ్లైట్లో కానీ తర్వాత ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ నేను ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకోలేదు. హ్యాపీగా అయితే ఇక నేను యుఎస్ఏకి వచ్చేసాను. వచ్చేసి ఇక్కడ లగేజ్ కోసం అయితే వెయిట్ చేశాము. లగేజెస్ కూడా కొద్దిగా టైం పట్టినా కూడా వెంటనే వచ్చేసాయి. ఏవి మిస్ అవ్వలేదు. నా లగేజ్ వరకు అయితే
అన్నీ వచ్చాయి. అక్కడ ఇండియాలో అయితే మా ఆయన, అన్నయ్య వాళ్ళు బాగా హెల్ప్ చేశారు లగేజ్ పెట్టడానికి. ఇక్కడ నేనైతే అంత పెద్ద పెద్ద వెయిట్ ఉన్న లగేజెస్ పెట్టుకోవడానికి అమ్మ బాబోయ్ అనిపించింది. మొత్తానికైతే ఇలా రీచ్ అయిపోయి మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేశాను. ఫైనల్గా మా ఫ్రెండ్ సందీప్ తర్వాత నీమా అయితే రీచ్ అయిపోయారు ఎయిర్పోర్ట్కి. నన్ను పిలుచుకెళ్ళడానికి అయితే వచ్చారు. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో జస్ట్ ఒక 20 మినిట్స్ వెయిట్ చేశానండి, అంతే వచ్చేసారు. వచ్చి నన్ను పిలుచుకొని తర్వాత సేఫ్గా నన్ను అయితే హోటల్లో చెక్-ఇన్ చేయించి తర్వాత నాకు అక్కడ బేసిక్ ఏమేమి కావాలో చెప్పేసి అలానే వాటర్ బాటిల్స్ మొత్తం అంతా తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ డ్రాప్ చేసిందే కాకుండా ఆ అబ్బాయి సందీప్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. సో వాళ్ళ వైఫ్ కుక్ చేసింది అనేసి తర్వాత మరీ ఇంటికి వెళ్ళేసి నా కోసం లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చారండి. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. టయర్డ్ అయిపోయా, అప్పటికి బాగా ఆకలేస్తుంది. ఈవినింగ్ 2:30కి అలా దిగా కూడా అక్కడ కొద్దిగా టైం పట్టింది లగేజ్ తీసుకోవడం, తర్వాత వాళ్ళకు ఇన్ఫామ్ చేసి రావడానికి కొద్దిగా టైం పట్టింది. సో అప్పటికి 3:30 అయిపోయింది. నేను హోటల్కి వచ్చేపాటికి ఫుల్ ఆకలేస్తుంది. సో ఏమైనా తిన్నావా అని అడిగేసి లేదు అంటే మరీ వెళ్ళి తర్వాత తీసుకొని వచ్చి నాకు ఇచ్చి వెళ్ళడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఏదో ఎక్కడో తెలియని దేశానికి వచ్చినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇలా హెల్ప్ చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరెన్నో షార్ట్స్ వీడియోస్ తప్పకుండా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.